ఐచ్ఛిక అభ్యాసము క్రింది ఘన బహుపదులకు ప్రక్కన ఇవ్వబడిన సంఖ్యల ఆయా బహుపదులకు శూన్యాలు అగునో లేదో సరిచూడండి. ఇదే విధంగా బహుపదుల పదాల గుణకాలకు శూన్యాలకు మధ్య గల సంబంధాన్ని రాబట్టండి అన్నాడు. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఒక ఘన బహుపది గమనించండి. 2x³ + x² - 5x + 2. దీనికి సంబంధించినటువంటి శూన్యాలు ఇక్కడ ఇచ్చిండు 1/2, 1 మరియు -2. ఈ శూన్యాలని మనం ఏం చేయాలి? అవి శూన్యాలని చెప్పి నిరూపించడానికి ఈ విలువలని ఒక్కొక్కటిగా x ఉన్నటువంటి స్థానంలో ప్రతిక్షేపించుకుంటూ వెళ్తే ఈ బహుపది విలువ 0 అవ్వాలన్నమాట. ఒకవేళ ఈ బహుపది విలువ 0 అయితే ఇచ్చినటువంటి ఈ విలువలు ఒక్కొక్కటిగా దీనికి శూన్యాలు అవుతాయి కదా. చూద్దాం. p(x) = 2x³ + x² - 5x + 2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? p((1/2) ప్రతిక్షేపిస్తున్నా xకి బదులుగా. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. 2 xకి బదులుగా 1/2 3 ప్లస్ x² అంటే 1/2² - 5 1/2 ప్లస్ 2. ఇప్పుడు మనం చేసింది ఏంటి? ఇక్కడ x ఉన్న చోట 1/2 ప్రతిక్షేపించడం జరిగింది. నెక్స్ట్ 2 1³ అంటే 1, 2³ అంటే ఎంత? 2 4 4 2 8. ఓకే, ప్లస్ 1² అంటే 1, 2² అంటే 4 మైనస్ 5 ఎక్కం 5 కింద 2 ఉంది ప్లస్ 2. ఓకే, ఇప్పుడు 2 1 2 కదా, 2/8 ప్లస్ 1/4 మైనస్ 5/2 ప్లస్ ఇది 2/1గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? 2 4 8 ఇక్కడ 1 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటికి కాసాగు తీసి కాసాగు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. సో కాసాగు చేయడానికి చాలా సింపుల్ మెథడ్ ఉంది. కింద ఉన్నటువంటి అంకెలన్నీ కూడా ఒకే ఎక్కంలో పోయినట్టయితే పెద్దదే దాని యొక్క కాసాగు. 2 ఎక్కం 2, 2 4, 2 4 8. సో ఇవన్నీ కూడా 2 ఎక్కంలో పోతున్నాయి కాబట్టి, అంటే 1 మినాయించుకోవచ్చు. 2 ఎక్కంలో ఇది పోతుంది కాబట్టి 8 అనేటువంటిది కాసాగు అవుతుంది. సరే చేద్దాం కాసాగు. 2 ఎక్కం 2, 2 2 4, 2 4 8. 2 ఎక్కం 2, 2 4, 1 పోదు పోనప్పుడు అదే విధంగా రాసుకోవాలి. సో 2 ఎక్కం 2, 1 వచ్చే వరకు గీసుకుంటూ వెళ్తే బెటర్. ఇప్పుడు చూద్దాం కాసాగు అంటే దీన్ని గుణించాలి కదా. 2 4 4 8. సో ఇక్కడ కాసాగు వచ్చేసి 8, అది ఇక్కడ రాసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 8 ఎక్కంలో 8 ఎందులో పోతుంది? 1లో పోతుంది. చూడండి, 8 ఎక్కం 8 1లో పోతుంది కాబట్టి ఆ 1ని పైన ఉన్నటువంటి లవంతో గుణించాలి. 1 2 ప్లస్ ఉంటే ప్లస్ రాయండి, మైనస్ ఉంటే మైనస్ రాయండి. ఇప్పుడు 4 ఎక్కంలో 8 ఎందులో పోతుంది? 2లో పోతుంది. 4 2 8. సో ఆ 2ని పైన ఉన్నటువంటి లవంతో గుణిస్తే 2 1 2, మళ్ళీ మైనస్ ఉంటే మైనస్. 2 ఎక్కంలో 8 ఎలా పోతుంది? 4లో. సో 4 5 20 ప్లస్ 1 ఎక్కంలో 8 ఎందులో పోతుంది? 8లో. ఆ 8 16 వచ్చింది కదా. ఇప్పుడు మనం చేద్దాం, ప్లస్లని కూడదాం మైనస్లు కూడదాం. మొత్తం ప్లస్లు ఉన్నాయి, 1 మైనస్ ఉంది. సో 2 + 2 4, 4 + 16 20. ఇది -20/8. చూడండి, 20లో నుంచి 20 పోతే ఎంత? 0/8 వచ్చింది. 0/8 అంటే 0. సో మనకు వచ్చినటువంటి p(1/2) అంటే మనకు వచ్చినటువంటి విలువ 0. సో 0కు సమానమైంది కాబట్టి 1/2 అనేటువంటి విలువ ఈ యొక్క ఘన బహుపదికి శూన్యం అవుతుంది. క్లియరా? రైట్. కావున 1/2 p(x)కు శూన్యం అవును. ఓకేనా. ఇప్పుడు ఇదే విధంగా 1ని కూడా మనం ప్రతిక్షేపించి చూద్దాం. రెండు xకు బదులుగా 1³ ప్లస్ 1² -5/1 ప్లస్ 2. 1ని క్యూబ్ చేస్తే 1,
ప్లస్ 1ని స్క్వేర్ వేస్తే 1 మైనస్ 5 ఒకట్ల 5 ప్లస్ 2. ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నా చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు డైరెక్ట్ దీన్ని గుణించకూడదు. దీనికి ఘాతం ఉంది కాబట్టి ఘాతం ఫస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి విలువను దీంతో గుణించాలి. అంతేగాని ఫస్ట్ దీన్ని గుణించడం అనేది చేయకూడదు అనమాట. ఓకేనా, అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. 2 ఒకట్ల 2 ప్లస్ 1 మైనస్ 5 ప్లస్ 2. ప్లస్లు కూడదాం, మైనస్లు కూడుకుందాం. సో అన్ని ప్లస్లు ఉన్నాయి, 1 మైనస్ ఉంది. 2 1 3, 3 2 5. ఇది మైనస్ 5. 5 మైనస్ 5 ఎంత? 0. సో P(1) = 0 వచ్చింది కదా. సో 1 ప్రతిక్షేపించినప్పుడు ఈ ఘన బహుపది విలువ 0 వచ్చింది కాబట్టి సో 1 అనేది P(x)కు శూన్యం అగును. 1 అనేది P(x)కు అంటే ఈ ఘన బహుపదికి శూన్యం అనేది అవుతుంది అని చెప్పి చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకా -2 కూడా ఉంది, అది కూడా చేద్దాం. -2 హోల్ క్యూబ్ ప్లస్ -2 స్క్వేర్ మైనస్ 5 ఆఫ్ -2 ప్లస్ 2. ఎక్స్ ఉన్న చోట -2, ఎక్స్ ఉన్న చోట -2. ఓకే, ఇప్పుడు 2 ఫస్ట్ దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి కదా. ఘాతము బేసి ఘాతం అయితే మైనస్ లాగే ఉంటుంది. 2ను క్యూబ్ చేస్తే ఎంత? 2 4, 4 2 8 ప్లస్ మైనస్ను స్క్వేర్ వేస్తే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, దీన్ని ఇప్పుడే గుణించకూడదు. ప్లస్ ఇంటూ మైనస్ రాయకూడదు. ఎప్పుడు రాయాలి మరి? ఫస్ట్ దీనికి ఘాతం ఉంది కాబట్టి ఈ మైనస్ కూడా సరిఘాతం ఉంటే అది ప్లస్ అయిపోతుంది. ఆ తర్వాత ఘాతాన్ని మనం చూసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని గుణించాలన్నమాట. ఓకే, సో మైనస్ను స్క్వేర్ వేస్తే ప్లస్, 2ను స్క్వేర్ వేస్తే 4. ఓకే, మైనస్ ఇంటూ మైనస్. ఇప్పుడు 2 గుణిస్తున్నాం, ఎందుకు? దీనిపైన ఘాతము ఏం లేదు కాబట్టి ఒకటే. సో మనం ఈ 2 గుణించుకోవచ్చు. ఒకవేళ దీని మీద 2 3 4 ఏవైనా ఉంటే ఫస్ట్ దీన్ని చేసుకున్న తర్వాత దీన్ని గుణించాలన్నమాట. గుణకానైనా సరే గుర్తునైనా సరే ఫస్ట్ ఇది ఘాతాన్ని మనం లెక్క చూసుకున్న తర్వాత దీన్ని మనం గుణించాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 10, ఇది ప్లస్ 2, 2 8 16 ప్లస్ 4 ప్లస్ 10 ప్లస్ 2. ఇది -16 ప్లస్లని కూడదాం. 4 ప్లస్ 10 14, 14 ప్లస్ 2 ప్లస్ 16. ఇప్పుడు రండి, -16 ప్లస్ 16 ఎంత? 0. దేర్ఫోర్ -2 అనేటువంటిది P(x)కు శూన్యం అగును. ఎందుకు? చూడండి, ఈ బహుపది విలువ 0 వచ్చింది. ఎప్పుడు? -2ను ప్రతిక్షేపిస్తే 0 వచ్చింది కాబట్టి -2 అనేటువంటిది ఈ ఘన బహుపదికి శూన్యం అవుతుంది. ఓకే, ఇంతవరకు సరి చూడడం జరిగింది కదా. నెక్స్ట్ ఇందులోనే లెక్క ఇంకోటి ఏమన్నాడంటే, ఇదే విధంగా బహుపది పదాల గుణకాలకు శూన్యాలకు మధ్య గల సంబంధాన్ని రాబట్టండి అన్నాడు. సో బహుపది గుణకాలకు శూన్యాలకు మధ్య గల సంబంధం ఏంటిది? అది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బహుపదుల పదాల గుణకాలకు శూన్యాలకు మధ్య గల సంబంధాన్ని రాబట్టాలి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఘన బహుపది ఉంది కదా, దీన్ని మనం దేంతో పోల్చుకోవాలి అంటే మొట్టమొదటగా ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ dతో దీనిని అంటే 2x³ ప్లస్ x² మైనస్ 5x ప్లస్ 2ను పోల్చుకొనగా సో మనకు ఏమొస్తుంది చూడండి, ఇక్కడ x³ యొక్క గుణకం a. సో x³ యొక్క గుణకం ఎంత? ఇక్కడ 2. సో a = ఎంత? 2. b అంటే ఏంటిది? ఇక్కడ x² యొక్క గుణకమే b. x² యొక్క గుణకమే b ఎంత? 1. c అంటే x యొక్క గుణకమే c. x యొక్క గుణకమే c ఎంత? -5. d అంటే స్థిర పదం ఎంత? 2. నెక్స్ట్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంటిది? ఇక్కడ 1/2 శూన్యాలు అన్నమాట. ఇదొక శూన్యం, ఇదొక శూన్యం, ఇదొక శూన్యం, మొత్తం 3 శూన్యాలు ఉన్నాయి. ఘన బహుపదికి ఉండే శూన్యాలు ఎన్ని? మొత్తం కనీసం గరిష్టంగా 3 ఉంటాయి అన్నమాట. మనం ఇచ్చినటువంటివి ఏంటి? ఇక్కడ 1/2, 1 - 2 కదా. రైట్, ఆల్ఫా అంటే 1/2 రాసుకుంటున్నాం, బీటా అంటే 1 రాసుకుంటున్నాం, గామా అంటే -2 రాసుకుంటున్నాం. ఈ విలువలు రాసుకున్న తర్వాత ఈ ఘన బహుపది యొక్క గుణకాలకు శూన్యాలకు మధ్య గల సంబంధాన్ని మనం రాద్దాం.
సో ఫస్ట్ది ఏంటిదంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. రెండోది ఏంటిది ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. నెక్స్ట్ మూడోది ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. మొత్తం 3 సూత్రాలు ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు చేద్దాం. ఈ విలువలు ఇందులో ప్రతిక్షేపించి చేద్దాం. ఫస్ట్ ఆల్ఫా 1/2, బీటా 1, గామా -2. అంటే ఇప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని చూపించాలి. సో మైనస్ బి అంటే ఎంత 1, ఏ అంటే 2. సో దీన్ని మనం సూక్ష్మీకరిస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి -1/2 రావాలి. వస్తుందా లేదా చూద్దాం. 1/2 ప్లస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రాయాలి. రాద్దాం. ఓకేనా. ఇప్పుడు కింద ఇది ఉంది కదా, దీన్ని దీంతో గురించి దీన్ని దీంతో గురించి వస్తే అయిపోతుంది. కాసా కట్టడమే, ఏం లేదు. 2 2 4 మైనస్ 2 ఎక్కం 2 ప్లస్ 1కి 1. కాసాగు మీరు మామూలు కూడా వేసుకోవచ్చు. 2కు 2 రాసుకున్నాం. ఇక్కడ కాసాగు 2 వచ్చింది కదా, 2 2 1 2 1 పోయింది. ఆ 1 ఎక్కం 1 ప్లస్కు ప్లస్ 1 కింద ఏముంటుంది మనకు హారం 1 కదా, 1 2 2 2లో పోయింది. ఆ 2 ఎక్కం 2 మైనస్కు మైనస్ 2 కింద ఏముంటుంది 1 ఉంటుంది. 1 2 2 2లో పోయింది. ఆ 2 ఎక్కంలో 2 2 4 వచ్చిందా. రైట్. ఇప్పుడు ప్లస్ 1 ప్లస్ 2 ఎంత +3 +3 -4 ఎంత -1. ఇక్కడ రాస్తున్నా -1/2. ఇక్కడ వచ్చింది -1/2 వచ్చిందా. ఈ విధంగా LHS ఈజ్ ఈక్వల్ టు RHS చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇది చూద్దాం. ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే రెండింటిని గుణించాలి. సో 1/2 ఇంటూ 1 ప్లస్ బీటా అంటే ఎంత 1 ఇంటూ గామా అంటే -2 ప్లస్ గామా అంటే -2 ఆల్ఫా అంటే 1/2. ఓకే. సి బై ఏ. సి అంటే ఎంత -5, ఏ అంటే 2. దీన్ని సూక్ష్మీకరిస్తే దీని విలువ ఎంత రావాలి -5/2 రావాలి. చూద్దాం. 1/2 1లో 1/2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఎక్కం 2. ఈ 2 క్యాన్సల్ కదా, మిగిలింది ఏంటిది ప్లస్ ఇంటూ మైనస్ -1కి 1 దట్ ఈక్వల్స్ టు -5/2. చూడండి. ఇప్పుడు దీన్ని ఎట్లా చేసుకోవచ్చు, 1 రాసుకుందాం. 2 2 4 2 ఎక్కం 2. సింపుల్గా ఏం లేదు. 2 2 4 దీన్ని దీంతో గుణిస్తున్నాం, దీన్ని దీంతో గుణిస్తున్నాం అంతే. కాసాగు 2 2 4 2 ఎక్కం 2. కింద హారం ఏముంటుంది రాయాలి. ఓకే. ఇప్పుడు -4 -2 -6 ఇట్లకెళ్ళి 1 పోతే -5. సో -5/2 ఈజ్ ఈక్వల్ టు -5/2 వచ్చింది కదా. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు -d/a. ఆల్ఫా బీటా గామా మూడింటిని గుణించేద్దాం. 1/2 బీటా అంటే 1 గామా అంటే -2 ఇది మైనస్ డి అంటే ఎంత 2 ఏ అంటే 2. చూడండి ఇక్కడ 1/2 1 -2 ఈ 2 క్యాన్సల్. మిగిలింది ఏంటిది మైనస్ మిగిలింది కాబట్టి -1 ఎక్కం 1 2 1 మిగిలింది ఏంటిది -1 -1 ఈక్వల్స్ టు -1. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి విలువలు ఆ బహుపదికి శూన్యాల కావా అని చెప్పి నిరూపించడం జరిగింది. దానికోసం ఈ విలువలను తీసుకెళ్ళి x ఉన్న చోట ప్రతిక్షేపిస్తే దాని విలువ 0 రావడం జరిగింది. ఆ విధంగా ఫస్ట్ స్టెప్లో మనం వీటివి ఈ బహుపదికి శూన్యాలని చెప్పి నిరూపించడం జరిగింది. సెకండ్ స్టెప్ ఏంటిదంటే ఇక్కడ బహుపది గుణకాలకు శూన్యాలకు మధ్య గల సంబంధం అన్నాడు కాబట్టి ఫస్ట్గా మనం ఇచ్చినటువంటి ఘన బహుపదిని ax³ + bx² + cx + dతో పోలిస్తే మనకు ABCD విలువలు వచ్చినాయి. ఆ తర్వాత ఇచ్చిన శూన్యాలు మనం ఏమనుకోవాలి ఆల్ఫా బీటా గామా అనుకోవాలి. ఘన బహుపదికి అయితే ఆల్ఫా బీటా గామా, వర్గ బహుపదికి అయితేనేమో శూన్యాలు ఆల్ఫా బీటా అనుకుంటాం. ఆ రాసుకున్న తర్వాత మనం సూత్రాలు రాసుకోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఇంకొకటి ఇది ఇంకొకటి అది ఉన్నాయి కదా. ఆ సూత్రాలు రాసుకొని ఈ విలువలు అందులో ప్రతిక్షేపిస్తే మనకి LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయినట్టయితే కనుక చూడండి ఇక్కడ ఆ బహుపది గుణకాలకు శూన్యాలకు మధ్య గల సంబంధాన్ని మనం రాబట్టిన వాళ్ళం అవుతాం అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ రెండవది ఇంతకుముందు చేసినట్టుగానే మనం కూడా ఇప్పుడు దీనికి ఇవి శూన్యాలు అయితే కనుక ఇందులో ప్రతిక్షేపిస్తే దీని విలువ మనకు 0 రావాలి. సరే ఇప్పుడు ప్రతిక్షేపించి చూద్దాం. p(x) ఈక్వల్స్ టు అంటే ఇచ్చినటువంటి ఘన బహుపది రాసుకోవాలి.
ఎక్స్ క్యూబ్ ప్లస్ 4x² ప్లస్ 5x మైనస్ 2. ఎక్స్ అంటే ఎంత? 1 తీసుకుందాం. 1ని ప్రతిక్షేపిస్తే దీని విలువ 0 రావాలి. సో 1³ ప్లస్ 4(1² ప్లస్ 5(1) మైనస్ 2. 1³ అంటే 1 ప్లస్ 4 1² అంటే 1. సో ఇట్లా 5 1 5 మైనస్ 2 1 4 4 ప్లస్ 5 మైనస్ 2 1 4 5 5 5 10 10 మైనస్ 2 10 నుంచి 2 పోతే 8. సో P(1) ఈక్వల్స్ టు 8 వచ్చింది కదా. ఇప్పుడు రాద్దాం. సో మనకు యాక్చువల్గా ఎంత రావాలి? P(1) ఈక్వల్స్ టు 0 రావాలి. వస్తేనే ఈ 1 అనేటువంటిది ఈ ఘన బహుపదికి శూన్యం అవుతుంది. కానీ ఇక్కడ P(1) ఈక్వల్ టు 8 వచ్చినందువల్ల ఈ 1 అనేటువంటిది దీనికి శూన్యం కాదు. P ఈక్వల్ టు 0 కాలేదు, నాట్ ఈక్వల్స్ టు 0. కావున 1 అనేది P(x)కు శూన్యం కాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ శూన్యాలకు గుణకాలకు మధ్య ఉన్న సంబంధం. అసలు శూన్యమే కానప్పుడు ఈ సంబంధాలు అనేటివి లేవు. గుణకాలకు శూన్యాలకు మధ్య సంబంధం రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అనేటువంటిది ఈ ఘన బహుపదికి శూన్యం కాదు. కాబట్టి మనము ఈ బహుపది యొక్క గుణకాలకు మరియు శూన్యాలకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ వన్ చేద్దాం. రెండవది, ఒక ఘన బహుపది యొక్క శూన్యాల మొత్తం 2 శూన్యాల లబ్ధాల మొత్తం మరియు శూన్యాల లబ్ధం వరుసగా 2 -7 మరియు -14 అయినా ఆ బహుపదిని కనుగొనండి అన్నాడు. చూడండి, ఇచ్చినటువంటిది ఏంటిది? ఒక ఘన బహుపది. సో ఘన బహుపదికి ఉండేటువంటి శూన్యాలు మొత్తం ఎన్ని ఉంటాయి గరిష్టంగా అంటే 3. 1 2 1 -7 -14 వాడి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ అవి రాసుకుందాం. ఫస్ట్ ఘన బహుపది శూన్యాలు ఏంటివి? ఆల్ఫా, బీటా మరియు గామా. సో ఫస్ట్ది ఏమి ఇచ్చిండు? బహుపది యొక్క శూన్యాల మొత్తం. సో ఫస్ట్ది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా శూన్యాల మొత్తం ఎంత ఇచ్చిండు? 2 ఇచ్చిండు. తర్వాత 2 శూన్యాల లబ్ధాల మొత్తం అంటే 2 వేరువేరు శూన్యాల లబ్ధాల మొత్తం రాసుకోవాలి. అంటే ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా ఎంత ఇచ్చిండు? దానికి -7 ఇచ్చిండు. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చిండు? శూన్యాల లబ్ధం అంటే వీటి యొక్క లబ్ధం ఆల్ఫా బీటా గామా ఎంత ఇచ్చిండు? -14. ఇది వాడిచ్చినటువంటి దత్తాంశం. సో వాడు ఏం కనుక్కోమన్నాడు? ఇక్కడ ఆ బహుపదిని కనుగొనండి. ఇచ్చినటువంటి ఈ విలువలతో మనం ఏం కనుక్కోవాలి? ఒక ఘన బహుపదిని మనం కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవాలి? చూడండి, ఇక్కడ K(x³ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆఫ్ x² ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఆఫ్ x మైనస్ ఆల్ఫా బీటా గామా. ఇది సూత్రం. దేనికి? ఘన బహుపదిని కనుగొనడానికి. ఒకవేళ శూన్యాల మొత్తం 2 వేర్వేరు శూన్యాల లబ్ధాల యొక్క మొత్తం మరియు ఆ శూన్యాల యొక్క లబ్ధం ఇచ్చినప్పుడు మనం ఆ ఘన బహుపదిని కనుగొనడానికి ఇది ఒక సూత్రం. మరి ఇక్కడ K అంటే ఏంటిది అంటే K అనేటువంటిది ఒక స్థిరాంకం. ఓకే, ఇప్పుడు మనం ఈ విలువల్ని ఇందులో ప్రతిక్షేపిద్దాం. x³ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత? 2. ఇదెంత? x² ప్లస్ ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా ఎంత? -7. ఇక్కడ ఎంత ఉంది? x మైనస్ ఆల్ఫా బీటా గామా ఎంత? -14. ఓకేనా? రైట్. x³ మైనస్ 2x² ప్లస్ ఇంటూ మైనస్ -7x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14 వచ్చిందా? ఇప్పుడు రైట్ అంతా వచ్చిన తర్వాత కింద హారం ఎంత? ఏం లేకపోతే 1. సో ఇక్కడ హారం ఏముంటుందో K కూడా అంతే రాసుకోండి. ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మనకు 1 వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ 1 ఉంది కాబట్టి Kని ఏమనుకుందాం? 1 అనుకుందాం. సో K = 1 అయినా P(x) ఆ ఘన బహుపది ఏమవుతుందంటే x³ మైనస్ 2x² మైనస్ 7x ప్లస్ 14. ఎందుకు అంటే K = 1 అయితే 1తో గుణిస్తే మళ్ళీ ఇదే వస్తుంది కాబట్టి. ఓకేనా? రైట్. సో P(x) ఆ ఘన బహుపది ఏమవుతుంది? x³ మైనస్ 2x² మైనస్ 7x ప్లస్ 14. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ వన్.
మూడోది x³ - 3x² + x + 1 అను బహుపది శూన్యాలు a - b, a, a + bలు అయినా a, bల విలువలు కనుగొనండి అన్నాడు. ఇక్కడ శూన్యాలు ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చింది ఇక్కడ? a - b అనేటువంటిది ఒక శూన్యం, a అనేటువంటిది ఇంకొక శూన్యం, a + b అనేటువంటిది ఇంకొక శూన్యం. సో మనం సాధారణంగా శూన్యాలను మనం దేంతో సూచిస్తాం? ఆల్ఫా బీటా అంటున్నాం కదా. సో ఈ ఘన బహుపది కాబట్టి ఆల్ఫా బీటా గామా అనేటువంటివి శూన్యాలు. సరే చూద్దాం ఇప్పుడు. ఆల్ఫా బీటా గామాలు శూన్యాలు అయినా చూడండి ఇక్కడ ఆల్ఫా = ఏమవుతుంది? a - b, ఇది ఒక శూన్యం, ఇది ఆల్ఫా. నెక్స్ట్ బీటా = ఏమవుతుంది? a. గామా = ఏమవుతుంది? a + b. రైట్, ఏం లేదు, వాడు ఇచ్చినటువంటి శూన్యాలు a - b అనేది ఒకటి, a అనేటువంటిది ఇంకొక శూన్యం, a + b అనేటువంటి ఇంకొక శూన్యం. సో శూన్యాలు మనం ఘన బహుపది యొక్క శూన్యాలు ఆల్ఫా బీటా గామా అనుకున్నట్టయితే కనుక ఆల్ఫా = a - b, బీటా = a, గామా = a + b. సో ఏబీల విలువలు కనుక్కోవాలి. ఇప్పుడు ఏ అంటే ఏంటిది, బి అంటే ఏంటిది విలువలు మనం కనుక్కుంటే చాలు. సో మనకు శూన్యాలకు గుణకాలకు మధ్య ఉన్న సంబంధం తీసుకున్నట్టయితే మనకు ఏబీల విలువలు వచ్చేస్తాయి. సో ఇక్కడ ఆల్ఫా + బీటా + గామా = -b/a. సరే మరి బిఏ అంటే కావాలంటే ఏం చేయాలి? మనం దీన్ని దేంతో పోల్చుకోవాలి? ఇక్కడ చూద్దాం. ax³ + bx² + cx + d దేంతో పోల్చుకోవాలి మనం దీన్ని? x³ - 3x² + x + 1తో పోలిస్తే a = ఏమొస్తుంది చూడండి. ఇక్కడ x³ యొక్క గుణకం ఎంత? 1. b విలువ ఎంత? x² యొక్క గుణకం ఎంత? -3. c ఎంత? 1. d ఎంత? 1. ఇది మనకు కావలసినటువంటి విలువలు. ఓకే, ఏబిసిడీలు మనకు కావలసినటువంటి విలువలు. ఈ విలువలను తీసుకెళ్ళి ఏం చేద్దామంటే ఇందులో ప్రతిక్షేపిద్దాం. సో ఆల్ఫా + బీటా + గామా అంటేనేమో ఇవి విలువలు ప్రతిక్షేపిద్దాం. -b/a అంటేనేమో మనకు విలువలు ఉన్నాయి కాబట్టి అవి ప్రతిక్షేపిద్దాం. సో ఆల్ఫా అంటే ఎంత? a - b ప్లస్ బీటా అంటే ఎంత? a ప్లస్ గామా అంటే a + b. చూడండి ఇక్కడ ఇది సూత్రం. ఈ సూత్రంలో ఆల్ఫా విలువ ఎంత? a - b రాసుకున్నాం. తర్వాత ప్లస్కు ప్లస్, బీటా అంటే ఎంత? a రాసుకున్నాం. ప్లస్కు ప్లస్, గామా విలువ ఎంత? a + b రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్కు మైనస్, b అంటే ఎంత? -3, a అంటే ఎంత? 1. ఓకే రైట్. ఇప్పుడు ఒక a, 2 aలు, 3 aలు, 3 aలు ఉన్నాయి. -b + b క్యాన్సల్. సో 3a = -(-) +3. సో a = ఎంత? 3 అటు పంపిస్తే 3/3. దేర్ఫోర్ a = ఎంత? 1. వచ్చిందా ఏ విలువ? వచ్చింది. నెక్స్ట్ b విలువ కనుక్కోవాలి. b విలువ కనుక్కోవాలంటే ఇంకొక సూత్రం ఉంది కదా. ఆల్ఫా బీటా గామా = ఏంటిది? -d/a. సో ఆల్ఫా ఎంత ఇక్కడ? a - b ఇంటూ b అంటే ఎంత? a, గామా అంటే a + b. దట్ ఈజ్ ఈక్వల్ టు -d అంటే ఎంత? 1, a అంటే ఎంత? 1. సో ఇక్కడ a అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎంత? 1 అని. ఇందులో ప్రతిక్షేపిద్దాం. 1 - b, a అంటే 1, a అంటే 1 ప్లస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు -1/1 అంటే -1. ఓకే, ఇప్పుడు 1 - b 1తో గుణిస్తే మనకు వచ్చే విలువ అదే. సో 1 అనేటువంటిది నెగ్లిజిబుల్. సో 1 - b 1 + b సూత్రం ఏంటిది? a - b × a + b, a² - b² కదా. సో 1 - b² దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఎక్కడైతే a ఉందో అక్కడ 1 ప్రతిక్షేపించినాం. ఇక్కడ ఏం చేసినాము? a - b a + b సూత్రం అప్లై చేసినాం. a² - b² సూత్రాన్ని అప్లై చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ +1ని అటువైపు పంపించేద్దాం. -1 -1. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం. -b² = -2. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ మైనస్ క్యాన్సల్. సో b = ఏమవుతుంది? √2. ఈ స్క్వేర్ పోయినందుకు +or
2 అనమాట. దేర్ ఫోర్ b ఈజ్ ఈక్వల్ టు +2 కావచ్చు, b ఈజ్ ఈక్వల్ టు -√2 కావచ్చు. ఆల్రెడీ a ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో ఇవి మనకు కావలసినటువంటి విలువలు. వాటి ఇచ్చినటువంటి శూన్యాల నుంచి మనం ఏబిసిల యొక్క ఏబి యొక్క విలువలు మనం కనుక్కోవడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. నాలుగోది x⁴ - 6x³ - 26x² + 138x - 35 యొక్క రెండు శూన్యాలు 2 ± √3. ఓకే, ఇక్కడ మనకు రెండు శూన్యాలు ఉన్నాయి. ఒకటి 2 + √3, ఇంకొకటి 2 - √3. సో రెండింటిని కలిపి వాడు ఒకటే విధంగా రాయడం జరిగింది. ఏమనంటే 2 ± √3 అని ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం విడివిడిగా కూడా మనం రాసుకోవచ్చు. ఏ విధంగా, 2 + √3 అని, ఇంకొకటి 2 - √3 అని చెప్పి కూడా మనం రాసుకోవచ్చు. అయితే మిగిలిన రెండు శూన్యాలను కనుగొనండి అన్నాడు. సో మనకు రెండు శూన్యాలు ఇవ్వడం జరిగింది. మిగిలిన రెండు శూన్యాలు మనం కనుక్కోవాలి. సో చూద్దాం లెక్క ఎట్లా చేయాలి. ఇక్కడ శూన్యాలు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 + √3, బీటా ఈజ్ ఈక్వల్ టు 2 - √3 ఇవ్వడం జరిగింది. సో మనకు ఏం చేయాలి, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా కనుక్కుందాం. అంటే ఈ రెండింటితోటి శూన్యాలతోటి x⁴ కదా. సో మనం దీనికి కారణాంకాలు కనుక్కోవాలి. కారణాంకాలు కనుక్కోవాలంటే ఇచ్చిన శూన్యాలతోటి కారణాంకాలు ఏ విధంగా కనుక్కుంటాము అంటే చూడండి ఒకసారి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 + √3 ప్లస్ బీటా అంటే 2 - √3 + √3 - √3 క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 2 ఎంత, 4. నెక్స్ట్ ఆల్ఫా బీటా తీసుకుందాం. ఆల్ఫా బీటా అంటే ఇది ఇంటూ ఇది, 2 + √3 ఇంటూ 2 - √3, a + b ఇంటూ a - b. సూత్రం ఏంటిది, 2² - √3² అంటే a² - b². స్క్వేర్ రూట్ క్యాన్సల్ అంటే 2² అంటే 4, ఇది 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఆల్ఫా బీటా అంటేనేమో 1 వచ్చింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, దీనికి x⁴ - 6x³ ఏదైతే బహుపది ఉందో దీనికి మనము ఒక వర్గ సమీకరణం అంటే ఒక వర్గ బహుపదికి సంబంధించినటువంటి కారణాంకాలు మనం తయారు చేయాలి. సో మనకి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది, ఆల్ఫా బీటా వచ్చింది కదా. సో దీని నుంచి మనం ఏం చేద్దాం చూడండి ఇక్కడ. సో p(x) ఒక వర్గ బహుపదిని రాయాలి. ఏ విధంగా, x² - ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా బీటా. ఓకేనా, రైట్. ఇప్పుడు k x² - ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది మనకు, 4 px ప్లస్ ఆల్ఫా బీటా ఎంత వచ్చింది, 1. కింద ఎంత, హారం 1. సో k ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవచ్చు, 1. ఓకే, సో k ఈజ్ ఈక్వల్ టు 1 అయినా p(x) ఈజ్ ఈక్వల్ టు x² - 4x + 1. చూడండి, ఒక వర్గ బహుపదిని మనం రాసుకోవడం జరిగింది. సో ఇచ్చినటువంటి శూన్యాలతో మనం ఏం చేసుకున్నాం, ఒక వర్గ బహుపదిని తయారు చేసుకున్నాం. సో దీని నుంచి మనకి ఎన్ని కారణాంకాలు వస్తాయి, 2 కారణాంకాలు వస్తున్నాయి అనమాట. సో ఆ 2 కారణాంకాలు ఏంటివి అంటే ఇప్పుడు మనం చేద్దాం. ఏ విధంగా కారణాంకాలు వస్తాయో చూద్దాం. చూడండి, దీన్ని తీసుకొని ఏం చేయాలంటే x² - 4x + 1 తీసుకొని దీన్ని భాగించాలి. ఓకే, భాగించినట్టయితే ఇక్కడ 4 ఉంది కదా ఘాతం, మనకు 2 వచ్చింది, ఇంకా 2 వస్తాయి అన్నమాట. ఆ 2 భాగించగా వచ్చేటువంటి భాగఫలం అన్నమాట. ఇప్పుడు చేసి చూద్దాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ 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 x⁴ ఇక్కడ x² ఉంది కాబట్టి ఇంకొక x² కావాలి. x² ఇంటూ x² x⁴. ఓకే, నెక్స్ట్ ఇది తీసుకుందాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, x ఉంది x² ఉంది అంటే x³ దీని కింద వస్తుంది అనమాట. సరే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4x² ఇంటూ x అంటే x³. నెక్స్ట్ ఇది ప్లస్ ఇంటూ ప్లస్ ఒక్క x² ప్లస్ అంటే మైనస్, ఇది ప్లస్ ఇది మైనస్, ఇది క్యాన్సల్. ఇది ప్లస్ 4x³ మైనస్ 6x³ అంటే మైనస్ 2x³ పెద్దదానికి మైనస్ కాబట్టి. నెక్స్ట్ ఇది మైనస్ కాబట్టి 2 మైనస్ అంటే కూడాలి. ఎట్లా, ఇది 1 ఇది 26 -27x².
మిగిలింది ఏంటిది ఇక్కడ 138x మైనస్ 35. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుందాం. ఇక్కడ ప్లస్ని ఎంత పెట్టి ఇంటూ చేస్తే మైనస్ వస్తుంది? మైనస్తో. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ క్యూబ్ ఉంది, ఇంకో ఎక్స్ కావాలి, ఇంకొక 2 కావాలి. సో ఇక్కడ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x క్యూబ్. నెక్స్ట్ ఇది తీసుకుందాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x ఇంటూ 2x, నా రౌండ్లో 8, x ఇంటూ ఎక్స్ స్క్వేర్. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 2x మైనస్ అంటే ప్లస్ మైనస్ ప్లస్, ఈ 2 క్యాన్సల్. ఇది 27, ఇది 8. సో 7 2 14 15, ఇది 35 ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ప్లస్ 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 8 2 10, 1 ఏతాలు 140x 35 వచ్చిందా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చేస్తే సరిపోతుంది. మైనస్కు మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ ఏం రావాలి? మైనస్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, జస్ట్ ఇంకా 35 రాసుకోవాలి, సరిపోతుంది. 35 చూడండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ 35 ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x ఇంటూ 35, 35 4లో ఎంత? ఇక్కడ వేద్దాం. 5 4 20, 4 3 12 2 14, 140 140x. ఓకే నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 35 మైనస్ అంటే ప్లస్ అంటే మైనస్ అంటే ప్లస్. శేషం 0 రావడం జరిగింది. శేషం 0 వస్తేనే ఇది కారణాంకం, ఇది కూడా కారణాంకమే. సో ఇది ఇంతకుముందే మనం దీనికి ఇది కారణాంకం అని చెప్పుకోవడం జరిగింది. ఇందులో ఎన్ని వస్తే మనకు 2 కారణాంకాలు, ఇందులో ఎన్ని కారణాంకాలు వస్తే 2 కారణాంకాలు. సో దీని ద్వారా మనం 2 శూన్యాలు మనం కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఏ విధంగా కనుక్కోవాలి ఇప్పుడు నేను చెప్తా. ఓకేనా రైట్. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 35 వచ్చింది కదా. ఇది కారణాంకం అయితే దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. ఇది కారణాంకం అయితే 0 అవుతుంది. శేషం 0 వచ్చింది కదా రైట్. ఇప్పుడు దీని కారణాంకాలు కనుక్కోవాలంటే దీన్ని ఏం చేయాలి? గుణించాలి. 35 1 35. సో 35కు కారణాంకాలు ఏంటి? 35 మరియు 1, ఇంకోటి 5 35 రైట్. ఇప్పుడు ఈ మధ్యపదాన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఏ విధంగా స్ప్లిట్ చేయాలి? చూడండి. 35కు 1 కలపండి, 36 ఇక్కడ ఉందా? లేదు. 35 వెళ్ళి 1 తీసేయండి, 34 ఇక్కడ లేదు. సో ఇది మనకు అవసరం లేదు. సో ఇది కూడండి. 7 5 12 ఇక్కడ లేదు, కూడితే రాలేదు, తీసేద్దాం. 5 నుంచి 7 పోతే 2 -2 వచ్చింది. సో ఇది మనకి అవసరం, ఇట్లా తీసుకోవాలి. ఇది మైనస్లో ఉంది కాబట్టి -7x ప్లస్ 5x తీసుకున్నట్టయితే -2x మనకు వస్తుంది. ఇప్పుడు మనం చేద్దాం. చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 7x మైనస్ 35 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ బయట ఉంది కాబట్టి 5 రాసుకుందాం. బ్రాకెట్లో ఉన్నదే ఫస్ట్ ఇక్కడ రాసేద్దాం. ఓకే ఇది -7x, ఎక్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి రాసుకోవాల్సి జస్ట్ -7. లెక్క సరే చూసుకుందాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7 ఇంటూ ఎక్స్ 7x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7 5 35 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నదంతా ఒకసారి, బ్రాకెట్కు బయట ఉన్నదేమో ఇంకొకసారి. ఇప్పుడు x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇంకొకటి ఏమో x మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? +5 అటు వచ్చి -5. ఇక్కడ x మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే -7 అటువైపు వచ్చి ఏమవుతుంది? +7 అవుతుంది. చూడండి ఇక్కడ 2 శూన్యాలు వాడి ఇవ్వడం జరిగింది. 2 + √3, 2 - √3 వాడి ఇవ్వడం జరిగింది. మనం ఎన్ని కనుక్కున్నాం? ఇక్కడ ఇంకా 2 కనుక్కున్నాం. -5 ఇంకొకటి ఏమో 7, మొత్తం ఎన్ని 4 అయినాయి. సో ఇక్కడ దీని గరిష్ట ఘాతాంకం చూడండి 4. సో దీనికి వచ్చేటువంటి శూన్యాలు మొత్తం గరిష్టంగా ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. సో 4 శూన్యాలు అంటే ఇక్కడ మనకు 2 వాడే ఇచ్చిండు, 2 మనం కనుక్కోవడం జరిగిందనమాట. ఓకేనా నెక్స్ట్ 5వ లెక్క చూద్దాం. 5వ లెక్క x⁴ - 6x³ - 16x² + 25x + 10 అనే బహుపదిని x² - 2x + k అనే మరొక బహుపది చేత భాగించండి అన్నాడు.
తర్వాత ఆ విధంగా భాగిస్తే వచ్చే శేషం ఏమంటున్నాడు, ఎక్స్ ప్లస్ ఏ అయినా కే మరియు ఏ విలువలు కనుగొనండి అన్నాడు. సరే, ఫస్ట్ మనం ఏంటిది వాడు అడిగింది, ఈ బహుపది చేత మనం భాగిద్దాం. x² - 2x + k. ఓకే, ఇది ఇక్కడ రాద్దాం. x⁴ - 6x³ - 16x² + 25x + 10. ఓకే, ఇప్పుడు ఇక్కడ x⁴ ఉంది కాబట్టి x²కి ఇంకా x² మనం గుణిస్తే x⁴ వస్తుంది. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2x ఇంటూ x² ఏమవుతుంది, 2x³ అయింది. ఓకే, నెక్స్ట్ ఇది ప్లస్ k ఇంటూ x², kx². అంతే. ఇప్పుడు ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, ఈ రెండు క్యాన్సల్. మిగిలింది ఏంటిది, ఇది మైనస్, ఇది ప్లస్. సో తీసేయాలి. 6 నుంచి 2 పోతే 4, పెద్దదానికి మైనస్ కాబట్టి -4x³. ఇది మైనస్ కాబట్టి మైనస్ పెట్టి రాద్దాం. -16 తర్వాత ప్లస్ k. చూడండి, మైనస్ ఇంటూ 16 -16, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ k వస్తుంది. సో x² ఈ విధంగా రాద్దాం. ఓకేనా, ఇది -k, ఇక్కడ కూడా మైనసే ఉంది. చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ k అవుతుంది. రెండింటిని బ్రాకెట్లో పెట్టి x² రాస్తున్నా. ఓకే, నెక్స్ట్ ప్లస్ 25x + 10 అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ x³ యొక్క గుణకం ఏముంది, -4 ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక్కడ మైనస్ రాసేసుకుందాం. ప్లస్ ఇంటూ మైనస్, సో ఇక్కడ మైనస్ రావాలి. తర్వాత ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 కూడా రాద్దాం. x² ఇంటూ 4x², కానీ ఇక్కడ x³ ఉంది కాబట్టి ఇంకొక x పెడదాం. చూడండి, ఇప్పుడు ఏమవుతుందో, x² ఇంటూ 4x³ వచ్చిందా. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x ఇంటూ 4x ఏమవుతుంది, 2 4 8, x ఇంటూ x² అయిపోయిందా. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ k ఇంటూ 4xk లేదా 4kx, ప్లస్ ఇంటూ మైనస్ k ఇంటూ 4kx అయిపోయింది. నెక్స్ట్ చేద్దాం. మైనస్ అంటే ప్లస్, ప్లస్ అంటే మైనస్ అంటే ప్లస్, ఈ రెండు క్యాన్సల్. ఇది మైనస్ కాబట్టి మైనస్ పెట్టుకొని -16 + k. తర్వాత ఇది కూడా మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, x². ఇది ప్లస్ కాబట్టి ప్లస్ రాసేసుకొని రెండింటిని కూడదాం. x ఉంది కాబట్టి x కామన్ తీసుకుంటే సరిపోతుంది. సో 25 ఇంటూ 4k, 25 + 4k. ఓకే, ప్లస్ 25 + 4k, xకి x. ఏం లేదు, ఇక్కడ నేను చేసింది ఏంటంటే ప్లస్ కామన్ తీస్తున్నాం. 25x 4kx, రెండిట్లో x ఉంది కాబట్టి x కామన్ తీసినాం, మిగిలింది మధ్య రాసుకున్నాం. 25 4k మధ్య రాసుకుంటున్నాం. ఓకేనా, లాస్ట్లో ఉంది ఏంటిది 10. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుందాం. సో ప్లస్ని ఎంత పెట్టి గుణిస్తే మైనస్ వస్తుంది, మైనస్తో. సో మైనస్ పెడదాం. ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ x² ఉంది, కావాల్సింది ఏంటిది, ఇంకా 16 + k + 8 కావాలి. సో అదే రాద్దాం. సో 16 + k + 8 అంటే ఎంత, 16 + 8 ఎంత, 24. ఓకే, 24 + k ఇది అన్నమాట. మనం రాసుకుందాం. ఇక్కడ 24 + k రాసుకుంటే సరిపోతుంది ఈ విధంగా. ఓకే, రైట్. ఇప్పుడు దీంతో గుణించినట్టయితే x² ఇంటూ 24 + k ఏమవుతుందంటే, ఇది మొత్తం ఇది కలిపి 24 అనమాట. 24 + k ఇక్కడ విడివిడిగా ఉంది, నేను రెండింటిని కూడిక రాసిన, అంతే తేడా, ఇంకేం లేదు. సో ఇక్కడ రాద్దాం. 24 + k x², ఈ రెండు ఒకటే. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x ఇంటూ ఇది. సో దీన్ని మనం 2తో గుణించాలి. గుణిస్తే ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 2 ఇంటూ 24 + k ఇక్కడ రాద్దాం. 2 ఇంటూ 24 + k x ప్లస్ ఇంటూ మైనస్, ఇది మైనస్. ఓకే, k ఇంటూ ఇది. సో k తోటి ఇది గుణించినట్టయితే ఏమవుతుంది, -k of 24
ప్లస్ కే, ఇది స్థిర సంఖ్య. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. చూడండి ఇక్కడ మైనస్ అంటే ప్లస్, ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ప్లస్, ఈ రెండు క్యాన్సల్. ఇక మిగిలింది ఏంటిది ఇక రాద్దాం. 25 + 4k x, ఇంకొకటి -2 ఆఫ్ 24 + k ఆఫ్ x. దీన్ని దీంతో గుణించేస్తే అయిపోతుంది. చూద్దాం ఇప్పుడు రాద్దాం. 25 + 4k ఆఫ్ x, ఈ రెండు తీసేయాలి, ఇందులో నుంచి తీసేయాలన్నమాట. మైనస్ పెట్టి ఇది రాసుకున్న తర్వాత ఇది మైనస్ పెట్టి ఇది రాసుకుంటున్నాం. ఓకే, 2 × 24 ఎంత? 2 × 4 = 8, 2 × 4 = 48 అవుతుంది. సో 48 + 2 × k 2k, ఇట్లా. నెక్స్ట్ ఇది ప్లస్, ఇది ప్లస్, ప్లస్ పెట్టి k 10 2 ఉంది కదా, దీన్ని ఏమి రాసుకుందాం? 10 రాసేసుకున్న తర్వాత ప్లస్ k ఆఫ్ గుణించేద్దాం. 24 × k 24k, k × k k² వచ్చిందా? రైట్. ఇప్పుడు ఇది శేషం, ఇది శేషం. దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేసుకుందాం. 25 + 4k x -48 + 2k ఆఫ్ x. x ఉంది కాబట్టి x కామన్ తీద్దాం. కామన్ తీస్తే 25 + 4k, తర్వాత 48 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎంత, ఇది 2k, x కామన్ తీస్తే ప్లస్ 10 24k + k², 24k + k². ఇది మనకు వచ్చినటువంటి శేషం. సో దీన్ని ఇంకొంచెం రాద్దాం. 25 ఉంది, -48 ఉంది. 48 నుంచి 25 పోతే ఎంత? 3. ఓకే, ఇది ఎంత ఉంటుంది? 2, 23. సో -23, ఈ రెండింటిని మనం చేస్తే -23 వచ్చింది. 4k - 2k అంటే +2k. తర్వాత ప్లస్ ఇది ఏమొచ్చింది? 10 + 24k + k² వచ్చిందా? రైట్. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటిది ఏంటిదంటే భాగించగా వచ్చు శేషం దేనితో సమానం అన్నాడు? x + aతో సమానం అన్నాడు. సో ఇది మనకు వచ్చినటువంటి శేషం, వాడు ఇచ్చినటువంటి శేషం ఏమో x + a. సో రెండింటిని మనం ఈక్వల్ చేద్దాం. ఏ విధంగా చేద్దాం చూడండి. ఇక్కడ x + a = x ఆఫ్ -23 + 2k + 10 + 24k + k². ఓకే, ఇదంతా కూడా స్థిర పదం, ఇదంతా కూడా స్థిర పదం గుర్తుపెట్టుకోండి. ఇదేమో x యొక్క గుణకం. సో ఇక్కడ x యొక్క గుణకం ఏముంది? 1. సో 1 = ఇది అవుతుంది x యొక్క గుణకం. ఇక్కడ x యొక్క గుణకాలు పోల్చుకోవాలి. సో ఇక్కడ -23 + 2k = 1, -23 + 2k = 1. 1 ఎట్లా వచ్చింది? x యొక్క గుణకం ఎంత? 1. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? ఇక్కడ a = ఎంత? a = ఎంత అంటే స్థిర పదం రాసుకోవాలి. 10 + 24k + k². ఇప్పుడు మనకు k విలువ వస్తుంది, a విలువ కూడా మనకు వస్తుంది. చూద్దాం. ఇక్కడ -23 + 2k = 1 కదా. రైట్. ఇప్పుడు 2k = ఏమవుతుందో చూద్దాం. -23 అటువైపు వెళ్తే 1 + 23, 23 + 1 24. సో 2k = 24, k = ఎంత అంటే 24/2. ఓకే, 2 1 2 1 2 2, k = ఎంత? 12 వచ్చిందా? రైట్. ఇప్పుడు k విలువ మనం కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు k విలువ తీసుకొచ్చి ఇందులో పెట్టాలి మనం. 10 + 24 × 12 + k² అంటే 12². ఓకే, రైట్. ఇప్పుడు 10 కు 10, 24 × 12 12 4 48, 4 ఏతాలు. తర్వాత 12 2 24, 24 28. ఓకే, సో ఇక్కడ 12² అంటే 144. సో ఇప్పుడు 10 + 288 + 144 కావాలి. సో 10 + 288 ఎంత? + 144, 3 కూడా కూడేద్దాం. ఇక్కడ 10 + 288 + 144, 8 4 12, 1 1 2, 2 8 10, 14 14, 1 2 3, 3 1 4, 442.
సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 442, కే ఈజ్ ఈక్వల్ టు ఏమో 12. సో ఈ విధంగా మనము కే విలువ ఏ విలువ కనుక్కోవడం జరిగింది. ఓకేనా.